హైదరాబాద్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే టికెట్ రేస్ లో ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రశ్నకు ఒకే ఒక్క పేరు స్పష్టంగా వినిపిస్తోంది: నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అనే పేరు కొత్తది కాదు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడిగా రాజకీయ వారసత్వంతో వచ్చిన ఆయనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో గొప్ప ప్రజాదరణ ఉంది. 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసిన నవీన్ ఓవైసీ గడపలోనే 41,656 ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2018 మరియు 2023 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు అదే నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ టికెట్ కోసం నవీన్ యాదవ్, అజారుద్దీన్, రోహిన్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, షహీం ఖురేషిలతో పాటు పలువురు పోటీ పడుతున్న పార్టీలో నవీన్ యాదవ్ కే బలమైన పట్టు ఉందన్న వాదనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మిగిలిన 9 మంది ఆశావాహుల కన్నా ఆయనకు గ్రాస్ రూట్ నుంచి బలమైన ఆదరణ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ముస్లిం ఓట్లతో పాటు బీసీ ఓట్లను కూడా క్యాప్చర్ చేయాలనే వ్యూహంతో ఉన్న నేపథ్యంలో యాదవ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్ యాదవ్ ఎంపికకు ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు, గతంలోనూ ఎంఐఎం లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తున్న ఆయనకు హిందూ ముస్లిం ఓటర్ల మధ్యలో వారధిగా పనిచేసే సామర్థ్యం ఉంది అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో స్పష్టంగా ఉంది. జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి దక్కుతుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుండగా, ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నోట వినిపిస్తున్న పేరు మాత్రం ఒక్కటే: నవీన్ యాదవ్.